స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. భారత సిబ్బంది ఉన్న మరో నౌకపై అమెరికా దాడి. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభంగా నుంచి కానున్నటువంటి ఎస్ఐఆర్ గురించి పాలకపక్షం ప్రతిపక్షం కావాలని భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు గౌరవ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు స్వయాన వృత్తిరీత్యా అడ్వకేట్ కూడా కాబట్టి వారు ఎస్ఐఆర్ మీద ప్రతిపక్షాలు పాలకపక్షం క్రియేట్ చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి అపోహల్ని క్లియర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ నెల 25న ప్రారంభంగానున్నటువంటి ఎస్ఐఆర్ అనేది ఓటర్ లిస్టు ప్రక్షాళన కోసం జరుగుతుంది తప్ప ఏదో వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ఓట్లను తీసేస్తేందుకని చెప్పి జరుగుతున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత అవసరం. బాధ్యత గల భారత ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పార్టీ యొక్క రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా మా అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారి మీద ఉంది కాబట్టి ఇతర అంశాలు రాజకీయ కోణాలని పక్కన పెట్టి ఈరోజు త్వరలో ప్రారంభంగా పోతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రజలలో ఉన్నటువంటి అపోహల్ని తొలగించాలని చెప్పి నేను మా రాష్ట్ర అధ్యక్షుల వారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. మీడియా మిత్రులందరూ కూడా సవినయంగా మేము చేసేటువంటి అప్పీల్ ఒకటే, నిజం నిద్రలేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చింది అన్నట్టు ఎస్ఐఆర్ మీద ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలకి బిఎల్ఏ ఇచ్చినప్పటికీ కావాలని దేశంలో ఎప్పుడు ఎస్ఐఆర్ జరగనట్టు మోడీ గారే మొదటిసారి ఏదో ఎస్ఐఆర్ స్టార్ట్ చేసినట్టు ఓటర్ల యొక్క ఓట్లను తీసేసేందుకు కుట్ర చేస్తున్నట్టు కొంత దుర్మార్గ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి అపోహల్ని తొలగించాలని చెప్పి నేను మా రాష్ట్ర అధ్యక్షులు దేశంలో 2002 సార్ ఎస్ఐఆర్ జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఓటర్ లిస్టుల యొక్క ప్రక్షాళన కార్యక్రమాన్ని 2002లో భారత ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభించబోతా ఉన్నాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. ఫార్మాసిటీ కోసం కండిషనల్ అక్విజిషన్ చేసిండ్రు. కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఉండొద్దు, కేసీఆర్ గారి పేరు కనిపించద్దు, కేసీఆర్ గారిది ఏమాత్రం కూడా గుర్తులు ఉండకూడదని ఒక దురుద్దేశంతో ఇవాళ ఫార్మాసిటీని ఫ్యూచర్ సిటీగా కన్వర్ట్ చేసి నేనేదో చేసినా చెప్పుకోనికి ఒక ప్రయత్నం మాత్రమే ఇదని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఇవాళ నువ్వు కూర్చున్న సెక్రటరియట్కే కేసీఆర్ గారు కట్టిండ్రు, నువ్వు క్యాంప్ ఆఫీస్గా వాడుతున్న కమాండ్ కంట్రోల్ కేసీఆర్ గారు కట్టిండ్రు, నువ్వు అప్పుడప్పుడు పోయి తొవ్వ మీద దాని మీదకి వస్తున్న కేబుల్ బ్రిడ్జ్ కేసీఆర్ గారు కట్టిండ్రు. ఇలా అనేక కార్యక్రమాలు ఈ హైదరాబాద్లో కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో డెవలప్ చేసినవి తప్ప మీ హయాంలో మీరు ఆలోచన చేసిన ఒక్క ఫ్లైఓవర్ కూడా ఈరోజు కూడా ఫౌండేషన్ పడలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ భవన్ ముందర పడుతున్న ఏదైతే కొత్త డెవలప్మెంట్ ఉందో అది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసి డిపిఆర్ చేసి అంతా రెడీ చేసి పెట్టినాక ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ కార్యక్రమం చేయలేకపోతే ఇప్పుడు మీరు మొదలుపెట్టిండ్రు. దాదాపు 31 ఎస్టీపీలు ఇవాళ మీకందరూ మూసీ ప్రక్షాళన కోసం ఆ రోజు శాంక్షన్ చేసి 3,800 కోట్ల రూపాయలని కేసీఆర్ గారు రిలీజ్ చేస్తే 75% పనులు ఆ ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ రోజు పూర్తి అయినాయి 2023 కన్నా ముందు. దాని తర్వాత ఈ 31 ఎస్టీపీలని మీరు రిబ్బన్ కత్తిరించి మాత్రమే ఓపెన్ చేసిండ్రు. కష్టమంతా కేసీఆర్ గారిదని ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రజలను నివసిస్తున్న సిటీని మీరు ఒకసారి గుర్తించండి.
ప్రజలు నివసిస్తున్న సిటీని మీరు డెవలప్ చేయండి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోగులు చేయండి, మంచినీళ్ళు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, శానిటేషన్ సిబ్బంది ఇవ్వండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కానీ జనాలు లేని సిటీని, ఫ్యూచర్ సిటీని మీరు ఊహించుకొని అక్కడ ఏదో చేస్తా అంటే ఇక్కడ ప్రజలు చాలా అవస్థలు పడే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మీ చరిత్ర 2.5 సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉన్నారు ప్రజలు. అన్ని అబద్ధపు వాగ్దానాలే. ఇప్పుడే చూపెట్టిన ఫార్మాసిటీ రద్దు చేయమని చెప్పేసి ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఫార్మాసిటీ తీసేసి ఫ్యూచర్ సిటీ అంటుండ్రు. అలాగే నిరుద్యోగుల విషయానికి వద్దాం. నిరుద్యోగులకు దాదాపు 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో పూర్తి చేస్తా అని చెప్పి మీరు చెప్పిండ్రు. మరి మీ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిండ్రు, మరి ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు, మరి అనేక సందర్భాల్లో బట్టి విక్రమార్క గారు, మరి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. 2.5 సంవత్సరాలు పూర్తి వస్తుంది. మేమందరం ఇక్కడ ఉన్న శాసనసభ్యులము, మరి శాసన మండలి సభ్యులు మేము రాజీనామా చేస్తాం, సిద్ధంగా ఉన్నాము, రాజీనామా చేస్తాం, ఒక సవాలు విసురుతాం, స్వీకరిస్తావా అని చెప్పేసి సందర్భంగా నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాం. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్ ఇస్తూ ఉన్నాం. గతంలో ఇస్తున్నటువంటి కరెంటుతో కాకుండా 12,500 కనెక్షన్స్కి అడిషనల్గా ఈ ₹1.5 కరెంటు వర్తింపజేస్తున్నామని జీవో ఇవ్వటం జరిగింది. సంతోషం. ఆక్వా జోన్లో ఉన్నటువంటి 12,500 మందికి గతంలో ఉన్నటువంటి 50,000 కాకుండా ఇప్పుడు ఒక 12,500 మందిని ఈ ₹1.5 సబ్సిడీకి యాడ్ చేయటం జరిగింది. కానీ ఈ జీవోలో చూస్తే అసలు మొత్తానికే మోసం వచ్చేటట్టు. గతంలో 50,000 కనెక్షన్ ఉన్నటువంటి రైతాంగము ఈ 12,500 మందికి కలిపి మొత్తంగా పవర్ ఫ్యాక్టర్ని యాడ్ చేయటం జరిగింది. దీనిలో కొన్ని నామ్స్ పెట్టున్నారు. ఈ పవర్ ఫ్యాక్టర్ 9.0 to 0.90 to 0.95 దాకా వర్తింప చేయాలన్నటువంటి నిబంధనల్ని మరి ఈ జీవోలో మెన్షన్ చేయటం జరిగింది. జనరల్గా ఆక్వా రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశము ఆక్వా రైతులు సంక్షోభంలో ఉంటే వారికి చేయూతగా మెయిన్ బర్డెన్ పవర్, ఈ పవర్ సబ్సిడీ ద్వారా ఇవ్వటం వల్ల ఆక్వా రైతు ముందుకు వెళ్ళటానికి ఆస్కారం అవుతుంది. భారతదేశంలోనే అత్యధిక ఇన్కమ్ సోర్స్ ఇస్తున్నటువంటి, ఎకానమీ ఇస్తున్నటువంటి రంగం ఆక్వా రంగం అని గుర్తించి ఆనాడు ఇవ్వటం జరిగింది. అలాగే అప్సరా చట్టాన్ని తీసుకురావటం జరిగింది. కానీ ఈరోజు మీరు కన్ఫ్యూజ్ చేయటం, ఇచ్చినట్టు ఇవ్వటం, మళ్ళీ ఈ పవర్ టారిఫ్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఈ పవర్ ఫ్యాక్టర్ వల్ల ఎవరికి ఎలిజిబుల్ కాదు. సహజంగా రైతాంగంలో మేము చూస్తూ ఉన్నాం, ఎవరికి కూడా 7 to 8% వస్తుంది. 7 to 8 ఎందుకు అనంటే చిన్న రైతులు, లాంగ్ ఆర్మ్స్, ఎప్పుడో వేసినటువంటి కేబుల్స్, దానివల్ల కన్జంప్షన్ చూస్తే ఇప్పటికే ఆల్రెడీ గత గవర్నమెంట్ చూస్తూ ఉన్నాం 2 ఏళ్ళ నుంచి ఓవర్లోడ్ ఛార్జెస్ అని పెట్టి ఆల్రెడీ ఈ పవర్ ఫ్యాక్టర్ని వర్తింపచేస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి 50,000 కనెక్షన్స్ని కూడా ఈ పవర్ ఫ్యాక్టర్ ద్వారా ఓవర్లోడ్ ఛార్జెస్ అని చూపిస్తూ ఉన్నారు. గతంలో అయితే ఎక్కడన్నా ఈ పవర్ ఫ్యాక్టర్ పడితే బిల్లులో వచ్చేది, కానీ ఇప్పుడు బిల్లులో రాకుండానే ఛార్జెస్ వచ్చేస్తూ ఉన్నాయి. ఒక్కొక్క చిన్న రైతుకి ఇదివరకు ఎవరైనా పవర్ ఫ్యాక్టర్తో 2,000 3,000 పడేది, ఇప్పుడు 15,000 నుంచి 20,000 వరకు ఓవర్లోడు ఒక చిన్న రైతుకు పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక పక్క సబ్సిడీ ఇస్తున్నామని పేరు, కానీ ఒక పక్క రైతుకు భారంగా మళ్ళీ ఈ ఓవర్లోడ్ చూపిస్తూ ఉన్నారు. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌక దాడికి గురైంది. ఓమాన్లోని షినాస్ పోర్టు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని ఓమాన్లోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఘటనపై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం
గీనియా బిస్సావు జెండాతో ప్రయాణిస్తున్న జలవీర్ ట్యాంకర్లో భారతీయ సిబ్బంది ఉన్నారు. దానిపై దాడి జరిగినప్పటికీ అందులోని సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వారం రోజుల్లో భారతీయ సిబ్బందితో ఉన్న నౌకలపై దాడి జరగడం ఇది మూడోసారి. నిన్నే సెట్టాబేలో అనే ట్యాంకర్ పై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాంట్లోనే ఉన్న మరో 21 మందిని కాపాడారు. అంతకుముందు మారివేక్స్ అనే ట్యాంకర్ పై కూడా కాల్పులు జరిగాయి. ఆ నౌకలో ఉన్న 24 మంది భారతీయులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా సైనిక హెలికాప్టర్ ను కూల్చివేయడంతో అమెరికా బలగాలు ప్రతీకార దాడులు చేపట్టాయి. దానికి ప్రతిగా ఇరాన్ క్షిపణులు డ్రోన్లతో ఎదురుదాడులు చేసింది. దీంతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. భారత సిబ్బందితో ఉన్న నౌకలపై దాడులను కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ జల మార్గాల్లో స్వేచ్ఛాయుత రాకపోకలకు భంగం కలగకూడదని స్పష్టం చేసింది. ఉద్రిక్తతలను తగ్గించి దౌత్యపరమైన పరిష్కారం దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. జగిత్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలులో దోపిడీ జరిగిందని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్. దమ్ముంటే కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి ఆరోపణలు నిరూపించాలి. జిల్లా యంత్రాంగం సమన్వయంతో ధాన్యం కొనుగోలు విజయవంతంగా పూర్తి చేశామని వ్యాఖ్య. జీవన్ రెడ్డి పదే అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి విమర్శ. తన స్వంత వడ్లు 10 కిలోలు కట్టయ్యాయి అన్న జీవన్ రెడ్డి వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండించిన మంత్రి. జీవన్ రెడ్డికి సంబంధించిన ట్రాక్ షీట్ ను మీడియా ముందు విడుదల చేసిన మంత్రి లక్ష్మణ్. జీవన్ రెడ్డికి సంబంధించిన 190 క్వింటాల ధాన్యం కొనుగోలు జరిగిందని, వాటికి సంబంధించిన డబ్బులు కూడా జీవన్ రెడ్డి అకౌంట్లో పడ్డాయి. పింక్ కండవా కప్పుకున్న జీవన్ రెడ్డి వాస్తవాలు చెప్పాలని డిమాండ్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశంలోని ఆదర్శవంతంగా ధాన్యం కొనుగోలు నిర్వహించిందని మంత్రి వ్యాఖ్య. ధాన్యం సేకరణ చేసినటువంటి ట్రక్ షీట్ ఇది. వారు మీడియా ముందు నాయి 10 కిలోలు కట్ అయినాయి, నాయి 5 కిలోలు కట్ అయినాయి, నాయే అయినాయి అని చెప్పి మాట్లాడండి. ఈ కాపీ కూడా మీకు ఇస్తాం. దీంట్లో ఆ యొక్క తాటిపర్తి జీవన్ రెడ్డి గారు సుమారు 190 క్వింటాల వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఆ 190 క్వింటాల వరిధాన్యానికి నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా జమ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం ద్వారా అధికారులు వారి యొక్క పంటకు వరిధాన్యానికి ఇచ్చినటువంటి 190 క్వింటాలకు వరిధాన్యానికి 190 క్వింటాలకు డబ్బులు చెల్లించే విధంగా ట్రక్ షీట్ వారికి ఇస్తే వారి మీడియా ముందు వచ్చి అట్లా పచ్చి అబద్ధం ఆడుతుందంటే దీనికి నిర్వచనం అంటున్నది. డబ్బులు జమైంది. దీనికి సంబంధించిన 190 క్వింటాలకు సంబంధించిన వరిధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన దానికి మాజీ మంత్రి పనిచేసినటువంటి ఇప్పుడు పింక్ కలర్ గులాబీ కండవ కప్పుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా చెప్తున్నటువంటి జీవన్ రెడ్డి గారికి ఇది మరి యథార్థమా కాదా ఒకసారి చెప్పండి. ఆ విధంగా ఒక నిజాయితీగా, ఒక ట్రాన్స్పరెన్సీగా రైతుల పక్షాన కొనుగోలు చేసి ఆర్థికంగా ప్రభుత్వం మీద ఇబ్బంది ఉన్నా కూడా మేము కొనుగోలు చేస్తే ఇక పొద్దుగా లేచి సాయంత్రం దాకా ముఖ్యమంత్రి మీద మాట్లాడడం, ప్రభుత్వం మీద మాట్లాడడం, మా మీద మాట్లాడడం, మళ్ళీ ఏమంటాడు ఇసుక గురించి మాట్లాడతాడు. అదనిపిస్తుంది మాకు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇసుక గురించి మాట్లాడుతుంది. ఇసుకకు మాకేమైనా సంబంధం అండి? ఈ విధంగా తప్పుడు మాటలు మాట్లాడడం అనుకుంటే బాగుంటుంది. ప్రజలు అన్నీ గమనిస్తున్న వాస్తవాలు, ప్రజలకు అన్ని విషయాలు కూడా వారి ముందు మేము పెట్టినాం. ఇప్పుడు కొప్పలీశ్వర్కు జీవన్ రెడ్డి దానికి ఒకటే మాట మాట్లాడుతున్నాం. నేను ఈరోజు కూడా కొప్పలీశ్వర్ గారు జీవన్ రెడ్డి గారు అంటున్నారు. ప్రజాస్వామ్యంతో ప్రజలు ఎన్నుకోబడ్డప్పుడు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు వాస్తవాలు మాట్లాడాలి. నేను ఇప్పుడు రాజీనామా పత్రం నిలిచిపోతాను. రిజిగ్నేషన్ పత్రం ఇస్తా. వాళ్ళు ఏ ఫార్మేట్ ఇవ్వమంటే ఆ ఫార్మేట్ ఇస్తాను. దమ్ము ఉంటే రివ్యూ చేయమని ఇద్దరిని. జీవన్ రెడ్డి రివ్యూ చేయమనండి, కొప్పలీశ్వర్ రివ్యూ చేయమని. వాళ్ళు రాజకీయంగా శాస్త్రంగా ఏ పోటీ చేయమని చెప్పి వాళ్ళు దానికి కట్టుబడి ఉంటారు చెప్పవాలి. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి ఆదేశాల మేరకు ఉప్పల్లో పోలీసులు, మున్సిపల్, హెల్త్, ట్రాఫిక్ అన్ని శాఖల ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం. ఇంటి నుండి వాహనాలపై బయటకు వెళ్లిన వారు క్షేమంగా ఇంటికి చేరుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని 3 నెలలుగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. అందులో భాగంగా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం ఉప్పల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు.
వాహనం నడపనని, పరిమితికి మించిన వేగంతో వాహనం నడపనని, నేను నడిపే వాహనంలో పరిమితికి మించి ప్రయాణికులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించనని, తద్వారా వాళ్ళ టర్న్ వచ్చే వరకు ఉండి వెళుతున్నారా లేదా అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆ సొసైటీలో ఎంత సివిక్ సెన్స్ ఉంది మనం ఆలోచించగలిగితే మనం చాలా జాగ్రత్తగా అంటే ఇక్కడ రూల్స్ ఫాలో అవుతూ మనకి మనం హెల్మెట్ పెట్టుకుంటాం, మనకి మనం సీట్ బెల్ట్ పెట్టుకుంటాం, మనం ఏవైతే మా అందరి తరఫున మీ అందరూ కూడా క్షేమంగా రోడ్డు మీదకి ఎంతైతే క్షేమంగా వచ్చారో అంతే క్షేమంగా మీరు ఇంటికి పోవాలి అనేది మా యొక్క ఆకాంక్ష. సో ఇక్కడ మనం ఆలోచించే మెయిన్ ఎగ్జాంపుల్ మన ఆ రోడ్లో ఉన్నటువంటి ఒక నగరంలో తిరిగి ఆ రోడ్లో ఉన్న ఆ ట్రాఫిక్లో ఉన్నటువంటి ఆ వాహనదారుల సైకలాజికల్ స్థితి, వాళ్ళ బిహేవియర్ మనం చూస్తే ఆ సొసైటీ ఎంత సివిక్ సెన్స్తో ఉంది. సిపి గారి ఆదేశాల మేరకు సిపి మల్కాజిగిరి గారి ఆధ్వర్యంలో ఉప్పల్ జోన్లో ఈరోజు ఎరైవ్ అనే ప్రోగ్రాం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటుగా ఉప్పల్ జోనల్ కమిషనర్ శ్రీమతి రాధికా గుప్తా ఐఏఎస్ గారు పాల్గొన్నారు. దాంతోపాటుగా మా ఏసీపీలు, అదేవిధంగా ఒక 300 మంది సివిక్ సొసైటీ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎరైవ్ అలైవ్ అంటే రోడ్డు మీదకి ఇంట్లోంచి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ క్షేమంగా ఇంటికి రావాలి అనేది మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము మున్సిపల్, రోడ్ ట్రాన్స్పోర్ట్, మెడికల్ అండ్ హెల్త్ ఇలా అన్ని విభాగాలతో కోఆర్డినేషన్ చేసుకొని ఈరోజు ప్రజలందరికీ కూడా ఇది దాదాపుగా 3 నెలలుగా ఈ కార్యక్రమం నడుస్తుంది. ప్రజలందరికీ ముఖ్యంగా అవగాహన కల్పించడం, సమాజంలోని అన్ని వర్గాల వారికి, ఎస్పెషల్లీ డ్రైవర్స్, స్టూడెంట్స్, ఎన్జిఓస్ ఇలా అన్ని వర్గాల వారికి ఒక అవగాహన కలిగించి రోడ్డు భద్రతకు సంబంధించిన అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల ప్రియమైన నాయకుడు నర్సారెడ్డి భూపతిరెడ్డి పుట్టినరోజుకు వేలాది సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎల్లప్పుడూ ప్రజలకు సేవలు చేస్తూ అండగా ఉంటూ ఎన్నో మంచి పనులు చేస్తున్న నర్సారెడ్డి భూపతిరెడ్డి వారు ఈ మేరకు మాట్లాడుతూ నా యొక్క జన్మదినం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, సేవాదల్, మహిళా కాంగ్రెస్, బీసీసీఎల్ కాంగ్రెస్, ఎస్సీసీఎల్ కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా అన్న యొక్క బర్త్డే చేయాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 సర్కిళ్లకు సంబంధించి 24 డివిజన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నా యొక్క అభిమానులు ఈరోజు పెద్ద ఎత్తున వచ్చి వారు నన్ను ఆశీర్వదించడమే కాకుండా మరి రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా మాకు అంతెత్త ఇది చేస్తూ మేమందరినీ కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మేమందరం కూడా ముందుకెళ్తామని ఆ భగవంతుని ఈ యొక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు నా మీద ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం.
వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. భారత సిబ్బంది ఉన్న మరో నౌకపై అమెరికా దాడి. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.